చిత్తూరులో రాజకీయ పోరు రసవత్తంగా జరుగుతుంది. మరి చిత్తూరు జిల్లా అంటే తెలిసిందే కదా, కుప్పం ఉంది కదా, అదే చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసే నియోజకవర్గం. మరి ఏ విధంగా తేజప్ప చిత్తూరులో ఏ విధంగా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం రండి. చిత్తూరుపై పట్టు బిగించిన తేజప్ప. ఒక విధంగా మన కీ పాయింట్స్ చూసామంటే, లోక్సభతో పాటు పలు అసెంబ్లీ స్థానాల్లో పెరిగిన బలం, అధికార పార్టీ అక్రమాలు దౌర్జన్యాలపై ప్రజల్లో వ్యతిరేకత, ఇసుక దందా భూ అక్రమాల్లో వైకాపా ప్రజాప్రతినిధుల ప్రమేయం, వైకాపా నుంచి తెదేపాకి భారీగా చేరికలు. చూడండి, కుప్పం అంటే ఎవరిదండి? చంద్రబాబు నాయుడు గారి పోటీ చేసే నియోజకవర్గం. మరి కుప్పంలో చూడండి, మెజారిటీ పైన దృష్టి అంటే ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి గెలుస్తాడు. టీడీపీ అభ్యర్థి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారు. చూడండి, తెదేపా అభ్యర్థి చంద్రబాబు గారి గెలుపు నల్లేరుపై నడక కానుంది. ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీ దిశగా పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయి. అంటే కుప్పం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో వరుసగా 7 సార్లు చంద్రబాబు విజయం సాధించింది. వైకాపా తరపున ఎమ్మెల్సీ భరత్ను పార్టీలో బరిలో నిలిపింది. ఆయన పట్ల ప్రజల్లో వ్యతిరేకత, చంద్రబాబు భారీ మెజారిటీ తెచ్చి పెడుతుందని నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. వారిల నుంచి అనధికారిక బస్సులు చేసినట్టు, ప్రతిపక్ష నాయకులను అక్రమ కేసుల్లో వేధించినట్లు భరత్పై ఉన్న ఆరోపణలు ఎన్నికల్లో ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. నియోజకవర్గ ప్రజలకు చంద్రబాబు ఇచ్చిన హామీలకు నిధులు విడుదల అయిన పనులు జరగకుండా మంచి పెద్దిరెడ్డి అడ్డుపడడం వైకాపా మరింత నష్టాన్ని కలిగిస్తుంది. సో ఈ విధంగా చంద్రబాబు గారికి అయితే మెజార్టీపైనే దృష్టి పెట్టారంట. విజయం అయితే పక్కా వస్తుందని ఈ విధంగా చెప్తున్నారు. మళ్ళీ చూద్దాం, ఇది కుప్పం ఎలా ఉంది. ఇలా చూస్తుంటే చంద్రగిరిలో చెవిరెడ్డి దందాలతో సన్స్ట్రోక్ తప్పదా? చూద్దామండి. చంద్రగిరి నుంచి తెదేపా తరపున ప్రవర్తి వెంకటప్రసాద్ అంటే నాని అని పిలుస్తారండి. వైకాపా తరపున సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి మధ్య ఉత్కంఠపోరు నెలకొంది. గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడంతో ఏర్పడిన ఓట్ల చీలికతో చెవిరెడ్డి మంచి మెజార్టీ సాధించారు. ప్రస్తుత ఎన్నికల్లో చెవిరెడ్డి ఒంగోలు ఎంపీగా బరిలో దిగారు. ఆయన అక్కడే దృష్టి పెట్టడంతో నియోజకవర్గ వ్యవహారాలు ఆయన కుమారుడు చెక్కబెట్టుకోవాల్సి వస్తుంది. తిరుచానూరు మాజీ సర్పంచ్ సిఆర్ రాజన్, డీలర్స్ దివాకర్ రెడ్డి, బడి సుధా, పాకల జెడ్పీటీ సభ్యురాలు పద్మజారెడ్డి భర్త బాబురెడ్డి, చెవిరెడ్డి ముఖ్య అనుచరులు, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు మున్సిపల్ సుధీర్ రెడ్డి వంటి బలమైన నేతలు తెదేపాలో చేరడం ఆ పార్టీ కలిసి వచ్చే అంశం. చెవిరెడ్డి అనుచరులు దందాలు, దౌర్జన్యాలు, సెటిల్మెంట్లు వైకాపాకు ప్రతికూలంగా మారుతాయని చెబుతున్నారు. సో ఇక్కడ చంద్రగిరి కూడా చూస్తుంటే దాదాపుగా 50-50 అని చెప్తున్నారు. కానీ చూద్దాం, ఇవ్వండి. మరి నెక్స్ట్ నియోజకవర్గం నగరంగానే మనకు గుర్తొచ్చేది మన రోజా గారు. మరి రోజా గారికి మంచి ఏ విధంగా వ్యతిరేకత ఉందంటే సొంత పార్టీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు. మరి ఇంకా ఆ మాత్రం వ్యతిరేకత ఉన్నప్పుడు గెలవడం కష్టమే కదండి. అదండి, మరి చూడాలి రోజా గారు గెలుస్తారో లేకపోతే టీడీపీ హవా మళ్ళీ వస్తుందో. చిత్తూరు లోక్సభ మాత్రం ఈ టాప్ మాత్రం మ్యాక్సిమం తెదేపా గెలిచే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. మళ్ళీ పోతలపట్టు మాత్రం హోరాహోరీగానే జరుగుతుంది. బలసోత్తర పోరు. మళ్ళీ ఈ ఎస్సీ నియోజకవర్గం గంగాధర నెల్లూరు. సో మరోసారి వైకాపా తెదేపా మధ్య హోరాహోరీ పోరు. ఇక్కడ కూడా 50-50 ఛాన్సెస్లోనే ఉన్నట్టు చెప్తున్నారు. కానీ కొన్ని సర్వేలు అయితే గంగాధర నెల్లూరులో వైసీపీకే ఇచ్చారని అనుకుంటున్నా, మన ఇంకా చూడలేదు. మరి పలమనేరు అయితే మళ్ళీ తెదేపా పట్టు. పలమనేరులో కూడా కొంచెం తెదేపాకే ముగ్గు చెప్తున్నట్టుంది. ఇవ్వండి. మరి ఇంకా చిత్తూరు బడిలో 2 కొత్తలు. మరి అసలు జిల్లా ఎత్తువాడ చిత్తూరులో మాత్రం 2 కొత్తలని నిలిపారంట. ఇదండి మరి కొరజాల విజయానందం. మరి ఎవరు వరిస్తుందంటే చెప్పలేని పరిస్థితి. ఏ విధంగా చూస్తుంటే చిత్తూరుపై కొంత పట్టు బిగించినట్టే ఉందండి. ఇది మరి చిత్తూరు జిల్లా గురించి.
మరి చిత్తూరు జిల్లాలో ఎక్కువ ఓట్లు టీడీపీ గెలుస్తుందా లేదా వైసీపీ గెలుస్తుందా చూద్దాం. మరి మీరేమనుకుంటున్నారు? మరి రెండు పార్టీలకైతే మా తరపున ఆల్ ది బెస్ట్.